హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్. మీకు నేను లాస్ట్ వీడియోలో అయితే పప్పాయ చెట్టు చూపిస్తాను అని చెప్పాను తాతల ఇంటికాడ. ఇప్పుడైతే నేను పప్పాయ తెంపడానికి వెళ్తున్నాను. నేను చాలాసార్లు గోడలు కూడా ఎక్కేసాను, మీరు ఏమనుకోకండి. కామెంట్ అయితే కలిసి కట్టుకండి. దాంతోపాటు ఇక్కడ పప్పాయ చెట్టు ఆకులు నూరి రసం తాగితే రక్త కణాలు వస్తాయని చెప్తారు. అవునా కదా, కామెంట్లో చెప్పండి అది కూడా. నేనైతే పప్పాయ తెంపుతున్నాను. పప్పాయ తెంపేటప్పుడు కొంచెం రెడ్ మార్క్స్ ఉంటాయి కదా పండినట్టు, అలాంటివి తెంపండి. మరీ కచ్చివి తెంపకండి, పండవు, చాలా డేస్ పడుతుంది. ఇంకా నేనైతే మూడే ఉండే అక్కడ పండినవి. మేము చాలాసార్లు తెంపేసాము, తిన్నాం కూడా. నేను లాస్ట్లో చూపిస్తాను. అమ్మ వాళ్ళు మార్నింగే తెంపి తిన్నారంట. నాకు ఒక పీస్ అయితే ఉంచారు. ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఇంటికి వచ్చేసాను పప్పాయ తీసుకొని. పప్పాయ తీసుకున్న తర్వాత ఇట్లా పేపర్ కట్ చేసుకొని పప్పాయలో పెట్టి మొత్తం పప్పాయ కనపడకుండా చుట్టేసేయాలి. చుట్టేస్తే ఒక 3 డేస్లో మర్చిపోతుంది. అప్పుడు మనం పిల్లలు స్నాక్స్ కానీ మనం తినొచ్చు. ఒక కప్ పప్పాయకాయ అయితే అమ్మోళ్ళు తెప్పారు. ఇక నేను కట్ చేసుకొని తింటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.